పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన కూటమి ప్రభావం ఏ మాత్రం ఉండదన్నారు భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. కులమతాలకు అతీతంగా భీమవరంలో నవరత్నాల పథకాలు అమలు చేశామన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా జగన్ తన పాలన సాగిస్తున్నారంటున్న గ్రంథి శ్రీనివాస్ తో మా ప్రతినిధి శివసాగర్ ఫేస్ టు ఫేస్. ఏపీలో రాజకీయ వేడి మొదలైందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం భీమవరంలో ఉన్నాం. భీమవరంలో పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసి మెజార్టీతో గెలుపొందిన గ్రంథి శ్రీనివాస్ ఉన్నారు. సరే, ఏంటి భీమవరం నియోజకవర్గంలో రాబోయే ఎన్నికలకు ఎట్లా సిద్ధమవుతున్నారు? భీమవరం నియోజకవర్గానికి సంబంధించి ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ ముఖ్యంగా వాళ్ళు కోరిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా డెవలప్మెంట్ల విషయంలో చేస్తూ, అలాగే నియోజకవర్గానికి సంబంధించి చాలా ప్రెస్టీజియస్. ఎందుకంటే మా ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా నూతన జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు భీమవరాన్ని జిల్లా కేంద్రంగా చేయడానికి దాంట్లో సక్సెస్ అవడం. ఎందుకంటే అది చరిత్ర, అది ఇంకెప్పుడు కూడా ఉండిపోతుంది. గతంలో మనం బాగా పూర్వకాలంలో చరిత్ర తీసుకుంటే ఈ భీమవరం ప్రాంతం కూడా మచిలీపట్నానికి సంబంధించిన జిల్లాలో ఉండేది. అది అటువంటిది ఈ భీమవరాన్ని సెకండ్ బార్డోలీగా గాంధీ గారు ప్రశంసించబడ్డ భీమవరాన్ని, అలాగే విద్యారంగంలో కానీ, అక్వారంగంలో కానీ, లేకపోతే వాణిజ్యపరంగా కానీ, లేదంటే అన్ని రంగాల్లో కూడా రాజకీయ రంగాల్లో కానీ ప్రధానమైన భీమవరాన్ని జిల్లా కేంద్రంగా చేయడం వల్ల భీమవరం నియోజకవర్గం అభివృద్ధి చెందడమే కాకుండా ముఖ్యంగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటికి కూడా సెంటర్గా అందరికీ కూడా సౌకర్యంగా ఉండే విధంగా ఉంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడిగిన వెంటనే ఆయన ఈ జిల్లా కేంద్రాన్ని ప్రకటించడం. జిల్లా కేంద్రాన్ని ప్రకటించిన తర్వాత కూడా మరొకటి ఏంటంటే జిల్లా కార్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయాలి, కలెక్టర్ కార్యాలయం అనే దాని విషయంలో కూడా కొంత పోరాటం చేయవలసిన పరిస్థితి ఉంది. మీకు తెలిసి ఇక్కడ ఉన్న రాజకీయ రాజధాని అన్నాను కదా, మీకు ఈ వెస్ట్ గోదావరి పాత పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం రాజకీయ రాజధాని. దీన్ని తీసుకెళ్లి ఉండి నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం పెట్టాలని కొంతమంది 10 ఎకరాలు 20 ఎకరాలు ఇస్తానంటాం, అలాగే కొంతమంది కృషి విజ్ఞాన కేంద్రంలో పెట్టాలని ప్రయత్నం చేయడం, ఇవన్నింటినీ కూడా ఎదుర్కొని భీమవరంలోనే మార్కెట్ యార్డ్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేయడానికి జీవో ఇప్పించడం. అలాగే భీమవరానికి సంబంధించి గతంలోనే 2018లో 50 పడకలకు సంబంధించి 10,15 లక్షల సుమారు శాంక్షన్ అయితే నాబార్డు నుంచి ఎగ్జిస్టింగ్ ఏదైతే సిఎస్సి ఉందో దాని మీద అదనంగా 50 పడకలు కడతానికి అక్కడ పక్కన స్థలం కానీ లేదా పైన కడతానికి టౌన్ ప్లానింగ్ అనుమతులు కానీ రాని పరిస్థితిలో 10 కోట్లు బయటకు పోతున్నాయంటే కనుక దానికి సంబంధించి ఫుల్ ఫ్లెడ్జెడ్ ఏరియా హాస్పిటల్ సాధించడం కోసం అప్పుడు మంత్రిగా ఉన్న ఆళ్ళనాని గారిని అది అడిగినప్పుడు 4 ఏకర్స్ కావాలి, దానికి ఎవరన్నా డొనేట్ చేస్తారంటే దానికి 4 ఎకరాలు మా కుటుంబ సభ్యుల తరఫున డొనేట్ చేసి ఆ 10,15 లక్షల రూపాయలు నిధులు బయటకు పోకుండా నిలుపుకుని నిర్మాణాన్ని ప్రారంభించడమే కాకుండా శంకుస్థాపన చేసి తర్వాత మరో అదనంగా 50 పడకల కోసం ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మరొక 28 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం. సామాన్యుడైన గ్రంథి శ్రీనివాస్, మీరంటున్న అతి సామాన్యుడైన గ్రంథి శ్రీనివాస్ రాబోయే ఎన్నికల్లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు? ఎక్కడ తెస్తారు డబ్బు? పెట్టుబడిదారుల దగ్గర లేకపోతే బంధువుల దగ్గర? డబ్బులు లేకే నన్ను పోటీ చేయొద్దు ఎందుకు అనుకుంటున్నాం. డబ్బులు లేకే ఎలా వస్తాయి? డబ్బులు ఎలా వస్తాయి? ఏం చేస్తున్నాను? వ్యాపారం చేస్తున్నానా లేకపోతే లంచాలు తీసుకుంటున్నావా? అవినీతికి పాల్పడుతున్నావా? ఏది చెప్పండి. నాకు వచ్చే ఆదాయం ఎలా ఉంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. ఎక్కడ కోట్లు ఖర్చు పెడతాం? పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, రోజుకి కదండి, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా. ఏం చెప్పారు? ఆయన చేశాను అన్నాడు కదా, నేను రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు అన్నాడు కదా. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి మాటల్లో, అంతే. ఆయన చేసిన జీరో బడ్జెట్ పాలిటిక్సే మేము ఇక్కడ జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తాం. మీరు చేసిన మంచి పెట్టుబడిగా పెడుతున్నారా? అంతే. ప్రజలు ఏమనుకున్నారో భీమవరంలో మనకు కావాల్సింది అందుబాటులో ఉన్న వ్యక్తి కావాలి అనుకున్నారు. ఉదాహరణకి 2004లో ఎమ్మెల్యే అయ్యాం. 2004లో ఎమ్మెల్యే అయిన తర్వాత 2009లో టికెట్ రాలేదు. ఆ దురదృష్టంగా మనమే చెడగొట్టుకున్నది. 2009లో ఎమ్మెల్యే అయిన 10 ఏళ్ళు వరుసగా ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఉన్న తర్వాత ప్రజలు ఏంటి పనిచేసేవాడు ఎవరని
ఆలోచన చేసినప్పుడు గంధి శ్రీనివాసే కరెక్ట్. పవన్ కళ్యాణ్ అయితే ఎక్కడికి వెళ్ళాలి, ఈయన అయితే పేపర్ చదువుకుంటుంటాడు. ఎందుకు వచ్చింది వీడి దగ్గరికి వెళ్తే ఒక మాట అన్నా ఉన్నది ఉన్నట్టు మాట్లాడినా డైరెక్ట్గా ఫెయిర్గా అవుతుందంటే అవుతుందని చెప్తాడు, లేకపోతే లేదంటాడు. అవుతుందంటే కనుక వెంటనే చేసేస్తాడు. ఈడే ఉండాలి కరెక్ట్ అని అనుకున్నారు. ఎమ్మెల్యే గారు అనరు, చాలామంది గన్సీని అంటారు. లేదంటే మాట్లాడుకునేటప్పుడు డిస్కల్లో ఈడే ఉండాలి కరెక్ట్ అని అనుకుంటారు. అంత సామాన్యుడు నేను, అనుకునే అంత సామాన్యుడిని. డబ్బుకి సంబంధించి లెక్క వేయాలంటే మీరు లెక్కేస్తే నేను చాలా కష్టపడి కింద నుంచి పైకి వచ్చినండి. అది నాకుతోటి పైనుంచిన వాళ్ళు చాలామంది కింద గ్రామాల్లో, భీమవరం గ్రామాల్లో, భీమవరం మండలంలో చాలామందికి తెలుసు, భీమవరం ప్రజలకు కూడా తెలుసు. ఎందుకంటే చాలామంది ఒక దొంగపండి గ్రామంలో చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా వచ్చింది నేను పోటీ చేయడానికి ముందు 50 ఓట్లు. ఆ తర్వాత 50 ఓట్లు 100 ఓట్ల తేడాతోటి మనకి వచ్చినాయి అంటే కనుక కింద సామాన్యులకి అందరికీ కూడా తెలుస్తుంది. అంటే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సామాన్యుల్లాగా ఉంటాను. ఇప్పటికే భీమవరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటుగా అటు ఆసుపత్రి, రహదారుల విషయంలో అభివృద్ధి చేసాం. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో తాను చేసిన అభివృద్ధి పనులు, సీఎం జగన్ సంక్షేమ పథకాలు తన ముందు వరుసలో నిల్చోబెడతాయి. తప్పకుండా భీమవరం నియోజకవర్గంలో రాబోయే ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేస్తామని కూడా భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, భీమవరం నుండి.